వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు డిఏ, రైతులకు రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు డిఏ, రైతులకు రైతు భరోసా అమలుకు ముహూర్తం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 6న ఏపీ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనాపరంగా కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం 8th PRC కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక ఏపీ కేబినెట్ భేటీ, ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అమరావతి నిర్మాణం, పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పైన కూడా చర్చించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పైన కూడా చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పైన కూడా చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు దాదాపు 26,000 కోట్ల రూపాయల మేర వివిధ రకాల చెల్లింపులు బకాయి ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డిఏల పైన కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపునకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పిఆర్సీ ఏర్పాటు పైన కూడా చర్చ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రతి కేబినెట్లో కూడా ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ మరియు పిఆర్సీ మీద చర్చిస్తారనేటువంటి సమాచారం అయితే అందుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఒక కేబినెట్లో కూడా ఆ విధంగా జరగటం లేదు. కానీ ఈసారి కేంద్రం 8th PRC కమిషన్ వేయటం, అదేవిధంగా ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఏమన్నా కదలిక రావచ్చేమోనని ఉద్యోగ వర్గాల్లో ఆశగా ఉన్నాయి.